అన్నయ్య అందరి వాడు. ఇట్స్ నాట్ లైక్ ప్రతి ఒక్క ఓన్లీ మెగా ఫ్యాన్స్ కనే కాదు, హీఈస్ టు ఎవ్రీ వన్, హీఈస్ అ మెగాస్టార్. అన్నయ్య ఇందులో ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు యూత్కి. సూసైడ్ చేసుకుంటేనే లైఫ్, అంటే మీకు ఏదైనా ఫెయిల్ అయితే సూసైడే కారణం కాదని చెప్పేసి గేమ్ చేంజ్ చేయాలంటాడు. అంటే ఆ స్టైల్లో చెప్పాడు అన్నయ్య. ఆ స్వాగ్ కానివ్వండి, ఆ స్పార్క్ కానివ్వండి, ఆ స్టైల్ కానివ్వండి, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, వాళ్ళ అమ్మ నాన్నలు ఎట్లా చూసుకోవాలి, అమ్మ వాళ్ళ కొడుకుకి ఎలా మెసేజ్ ఇవ్వాలో ఒక స్టైలిష్గా చెప్పాడు. అది నిజంగా ఈ రోజుల్లో కనెక్ట్ అయ్యే విషయం. ఆల్ ఇన్ ఆల్ సంక్రాంతికి ఇది అన్నయ్య బ్లాక్ బస్టర్. అందరు చూడాల్సిన మూవీ. మీరు కూడా కొంచెం బ్రేక్ తీసుకొని మూవీ చూస్తే ఫర్ ష్యూర్ యూ విల్ ఎంజాయ్. ఇట్స్ ఏ హోల్సమ్ ఎంటర్టైనర్. హ్యాపీ పొంగల్ టు ఆల్ ద మెగా ఫ్యాన్స్. ఉక్కు స్టెక్ అసలు టూ మచ్ బస్, నేను చూపిస్తా కావాల్సి వస్తాయి. ఇట్లా అంటాడు. ఓకే, ఇంకోటి ఇది మీకు హిట్లర్లో ఇంకో వీణ సాంగ్, ఠాగూర్ సాంగ్ అన్ని చూపిస్తాడు అన్నయ్య. అంటే ఇది ఫుల్ మీల్స్. మీ అందరికీ జ్వరం వస్తే క్రోసిన్ వేసుకుంటారు, దగ్గొచ్చినప్పుడు టానిక్ వేసుకుంటారు. మా మెగా ఫ్యాన్స్కి మెగా టాబ్లెట్ వేసుకుంటాం. అన్నయ్య మూవీ చూస్తే చాలు అలా ఉన్న రోగం పోతుంది. మెగా విక్టరీ కాంబినేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అనిల్ రావుపుడి వెంకీ గారిని చాలా స్టైలిష్గా చూపించారు. ఆ కేమియో ఎంట్రీ కానివ్వండి, వాళ్ళిద్దరి కాంబినేషను, ఆ ఫైటు, ఆ డ్యాన్సు. సో హోల్సమ్ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఎంటర్టైనర్, వన్ బ్యాండ్ షో అనేది. సెకండ్ హాఫ్ మళ్ళీ వెంకీ గారి ఎంట్రీ ఉంటుంది. అందులో వెంకీ గారి, చిరంజీవి గారి సర్కాస్టిక్. ఇంకోటి అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు, చిన్న అబ్బాయి బుల్రాజు. అరే సూపర్ చేశాడు. నిజంగా నేను చూడలేదు అబ్బాయిది, ఈరోజు చూశాను, కడువిప్పి నవ్వుకున్నాను. కాబట్టి ఈ సంక్రాంతికి మామూలుగా అల్లుళ్ళు వస్తారు, కానీ ఈ సంక్రాంతికి మన అన్నయ్య వచ్చాడు, అలరించాడు, మనందరినీ ఆనందింపజేస్తాడు. సో మీరందరూ చూడాల్సిన మూవీ. విష్ యూ పొంగల్ టు ఆల్ ద మెగా ఫ్యాన్స్. జై చిరంజీవి.